పిల్లల పెళ్లి చేసే ముందు మీకు ఈ 4 విషయాలు తెలిసి ఉండాలి. పిల్లల పెళ్లి చేయాలనుకున్నప్పుడు పెళ్లి తర్వాత వారికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందే మన చేతిలో ఉన్న 4 ముఖ్యమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మొదటి జాగ్రత్త, మేనరికపు వివాహాలను చేయకపోవడమే మంచిది. మేము కూడా ఒక 10 సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే మేనరికపు వివాహాలు చేసుకున్న ఎంతోమందికి పిల్లలు బాగానే ఉన్నారు కదా, అసలు మిగతా జంతువులకు వర్తించని మేనరిక మనుష్యులకు ఎలా వర్తిస్తుందని అనుకునేవాళ్లం. ఇలా చేసుకున్న వారి పిల్లలు చాలామంది బాగానే ఉన్నారు. కాని కొంతమందికి పుట్టిన పిల్లలు అంగవైకల్యంతో పుట్టారు. అలాగే కొంతమంది పిల్లలు పెరుగుతున్న క్రమంలో వారిలో అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి. మేనరికపు వివాహం కాకపోయినా కొంతమంది పిల్లలు లోపాలతో పుట్టే అవకాశం ఉంది. కాని మేనరికపు వివాహాలలో ఇలాంటి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది. పిల్లలు ఒకవేళ అంగవైకల్యంతో పుడితే ఆ బాధను కన్న తల్లిదండ్రులు జీవితాంతం భరించాల్సి వస్తుంది. మా అభిప్రాయం ప్రకారం ఒకదానితో సమస్య వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవాలి? రెండవ జాగ్రత్త ఏమిటంటే 25 సంవత్సరాల వరకు పిల్లలకు పెళ్లి చేయకపోవడమే మంచిది. ఎందుకంటే వారి స్టడీస్ కంప్లీట్ చేసి తర్వాత వారు ఆర్థికంగా ఎవరిమీద ఆధారపడకుండా ఉండడానికి ప్రస్తుతం కావలసిన కనీస వయస్సు ఇది. చిన్నతనంలోనే మీరు వారి పెళ్లి చేయకూడదు. వారు చేసుకుంటామన్నా చేయకూడదు. పెళ్లి తర్వాత వారు చదువుకోవాలనుకున్న లేదా ఏదైనా సాధించాలనుకున్న చాలా కష్టం అవుతుంది. చిన్నతనంలోనే మీరు వారి పెళ్లి చేస్తే ఆ బాధను వారు చనిపోయేదాకా మర్చిపోలేరు. ఇంకా కావలసి వస్తే 1-2 సంవత్సరాలు ఎక్కువైనా ప్రస్తుతం ఏమీ ఇబ్బంది లేదు. మొదట వారు ఎవ్వరి మీద ఆధారపడకుండా బ్రతికే శక్తి ఉండాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు 1-2 సార్లు ఆలోచించి మీ పిల్లల అభిప్రాయాన్ని కనుక్కుని నిర్ణయం తీసుకోండి. ఇక మూడవ జాగ్రత్త ఏమిటంటే పిల్లల ప్రేమ, వివాహాల విషయాలు. వారు ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అని చెబితే మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీకు ఆ సంబంధం లేదా ఆ మనిషి నచ్చినట్లయితే మీ పిల్లలకు ఆ పెళ్లి వల్ల కలిగే కష్టనష్టాలు మరియు భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల గురించి క్లియర్గా, ప్రాక్టికల్గా తెలియజెప్పే ప్రయత్నం చేయండి. అయినా కూడా వారు వినకపోతే కొంత టైం ఇవ్వండి. చివరికి మీరు ఏం చెప్పినా వారు విననట్లయితే అనవసరంగా వారి జీవితాలలో మీరు విలన్లుగా మారకండి. వారి నిర్ణయానికి వారే బాధ్యత వహించాలని గుర్తు చేయండి. ఒకవేళ మీరు బలవంతంగా వారి పెళ్లి మీకు నచ్చిన వారితో చేస్తే ఎలాంటి చిన్న ఇబ్బందినైనా వారు ఓర్చుకోలేరు. అలాగే ఏం జరిగినా జీవితాంతం మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంది. ఇక నాలుగవ జాగ్రత్త ఏమిటంటే సంబంధాల విషయాలలో మనకు ఆ కుటుంబం ముందుగానే తెలిసి ఉంటే వారి గురించి మనకు కొంత అవగాహన ఉంటుంది. కాని ఆ కుటుంబం మనకు కొత్త వారైతే తొందరపడకుండా అన్ని విషయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఆ కుటుంబ ఆచార వ్యవహారాలు, సమాజంలో కలిసి ఉండే విధానం, ఆర్థిక పరిస్థితి, అనారోగ్య సమస్యలు, అబ్బాయికి అమ్మాయికి అసలు పెళ్లి అంటే ఇష్టం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నాకే సంబంధాన్ని ఓకే చేయాలి. ఎందుకంటే కొందరు చాలా బాగా నటిస్తారు, అబద్ధాలు కూడా చెబుతారు. అలానే ఎంతోమంది చాలా మంచివారు కూడా ఉన్నారు. ఇవన్నీ వింటుంటే, అలాగే ప్రస్తుత సమాజంలో జరిగే వాటిని చూస్తుంటే పెళ్లికాని పిల్లలకు పెళ్లి అంటేనే కాని ఇంకా మన సమాజంలో హస్బెండ్ మెటీరియల్ మరియు వైఫ్ మెటీరియల్ లాంటి మంచి అబ్బాయిలు మరియు అమ్మాయిలు కూడా ఇంకా ఉన్నారు. కాని అందరూ అలా లేరు. అలాగే తల్లిదండ్రులు చేసే ఈ 3 పనులే పిల్లలు చెడిపోవడానికి కారణం అవుతున్నాయి. తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా వారికే తెలియకుండా చేసే 3 పనుల వలన పిల్లలు చెడిపోయే అవకాశం ఉంది. భయం వేస్తుంది. మొదటిది, పిల్లలను అతి గారాభం చేయడం. వారు ఏం అడిగినా కొనివ్వడం, వారు ఏం చేసినా ఏం అనకపోవడం లాంటివి వారికి అలవాటు చేస్తే స్లోగా వారు చాలా మొండిగా మారే అవకాశముంది. అలా అని పిల్లలను తిట్టడం, కొట్టడం మాత్రం చేయకండి. చిన్నప్పటి నుండే మంచి ప్రవర్తన ఉండేలా తయారు చేయాలి. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు పిల్లలు అనేది మంచి ఆస్తి లాంటివారు. వారిని మీరు మంచిగా పెంచి జీవితంలో సెటిల్ చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది. మరియు మీ పరిస్థితులు కూడా మారుతాయి. మీకు 2 పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరినీ సమానంగా చూడాలి. మీరు ఏ మాత్రం తేడా చూపించినవా మీరు పిల్లలకు ఇవ్వాలనుకుంటే మంచి చదువు, ఆరోగ్యకరమైన ఆహారం, వారు మీకంటే ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి కావలసినవి సమకూర్చండి. పిల్లలను గారాభం చేయకుండా ప్రేమతో, మంచి క్రమశిక్షణతో పెంచండి. వారు విననప్పుడు మనం ప్రదర్శించే కోపం కేవలం పాము బుస కొట్టినట్టుగానే ఉండాలి. అంతేకాని వారిని చిత్రహింసలకు గురి చేయకూడదు. ఇక రెండవది ఏమిటంటే తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవలు పడడం. ఇది మాత్రం తల్లిదండ్రులు కన్న పిల్లలకు ఇచ్చే అన్ని బాధల కంటే అతిపెద్దది. భార్యాభర్తలకు ఎప్పుడో ఒకసారి గొడవ జరగడం సహజం. అయినా గాని పిల్లలు ఉన్న సందర్భాలలో గొడవ పెద్దది కాకుండా మరియు ఎక్కువసేపు జరగకుండా చూసుకోవాలి. భార్యాభర్తలు ముందుగానే పిల్లల ముందు గొడవ పడొద్దనే రూల్ పెట్టుకుని దాన్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. కొన్ని కుటుంబాలలో మాత్రం రోజూ గొడవలు జరుగుతుంటాయి.
ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు మానసికంగా చాలా ఇబ్బందికి గురవుతారు. అలాగే చదువు మీద కూడా ఫోకస్ చేయలేరు. ఇలాంటి వాతావరణం ఇంట్లో ఉన్నట్లయితే తండ్రి వల్ల గొడవ జరుగుతుంటే తల్లి లేదా తల్లి వల్ల గొడవ జరుగుతుంటే తండ్రి పిల్లలకు ప్రేమగా మీరు భయపడవద్దు, బాధపడవద్దు, మీరు పెద్దయాక మీకు మంచి జీవితం ఉంటుందని ధైర్యం చెప్పాలి. మీ గొడవలు ఇలా రోజు జరిగే అవకాశం ఉంటే పిల్లలకు హాస్టల్ గురించి చెప్పి, వారు ఉంటానంటేనే కనీసం హాస్టల్లో వేసే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు గొడవ పడుతుండడం వారు రోజూ గమనిస్తున్నట్లయితే ఇక మూడవ కారణం ఏమిటంటే పిల్లలకు చిన్నపటి నుండే తల్లిదండ్రులు జ్ఞానబోధ చేయకపోవడం. పిల్లలను అసలు పట్టించుకోకుండా ఉండకూడదు. వారే తెలుసుకుంటారు, నేర్చుకుంటారని వదిలేయవద్దు. పిల్లలకు చిన్నపటి నుండి 21 సంవత్సరాల వయస్సు వరకు వారు కూడా మిమ్మల్ని అనుకరించే అవకాశం ఉంది. మీరు ఎంత పేదవారైనా కావచ్చు, కాని మీరిద్దరూ మంచిగా ఉంటూ పిల్లలను ప్రేమగా చూసుకుంటే మాత్రం మీ పిల్లలకు చాలా తల్లిదండ్రులు దొరికారని అర్థం. తల్లిదండ్రుల గైడెన్స్ చాలా అవసరం. పిల్లలకు చిన్నప్పటి నుండే డబ్బు యొక్క విలువ, పొదుపు యొక్క విలువ, ఎందుకు అబద్ధాలు చెప్పకూడదు, ఎందుకు మోసాలు చేయకూడదు, ఎందుకు చెడు అలవాట్లు మంచివి కావు, ఎందుకు మంచి ప్రవర్తన ఉండాలి అనే విషయాలు, మరి ముఖ్యంగా తండ్రి పాత్ర చాలా పెద్దదిగా ఉంటుంది. పిల్లలు చదువులో మీరు అనుకున్నంత రాకపోయినా లేదా మీరు అనుకుంటున్నవి సాధించలేకపోయినా పిల్లల్ని నిందించకండి. ప్రస్తుత సమాజంలో ఎన్నో రకాల పనులు ఉన్నాయి, కొన్నింటికి చదువు కూడా అవసరం లేదు. కాని కష్టపడే తత్వం మరియు మంచి ప్రవర్తన మాత్రం అన్ని పనులకు అవసరం. ఇవి మనం చిన్నప్పటి నుండే మన పిల్లలకు నేర్పించాలి. ఎందుకంటే పెద్దయాక వారు మారడం కొంచెం కష్టమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.